ఇక ముచ్చట్ల కడకద్దాం. ఇవాళ హైడ్రా జోరు మీద ఉంది. తప్పు జాగాల కట్టిరని చెప్పేసి సర్కారు ఉన్న జాగాను కూల్చి పంపితే ఎటు పోయేదని చెప్పేసి ఉండేటోళ్ళు. ఇవాళ హైడ్రా పెద్ద లొల్లి కిందనే నడిచినట్టుందోళ్ళ. ఇంతకీ ఏమైందంటారా? మరి ఓ పారి చూద్దాం పాండ్రోళ్ళ హైడ్రా తానికి. హైడ్రా చాలా అయింది అమీనాపూర్కి అన్నట్టున్నది. ఇప్పుడు సుతా అమీనాపూర్లో హైడ్రా జోరు మీద ఉన్నది అన్నట్టు. బుల్డోజర్లు వచ్చినాయి, అక్రమంగా కట్టిన ఇండ్లను బిల్డింగ్లను కూల్చిపారేసిర్రు. కోట్ల ఇలువ చేసినా మంచిదే, ఇక పెద్దల తలకాయలున్నా మంచిదే, ఇనేది లేదు. ఇక భూములు కాపాడన్నట్టు సాగింది ఇలా హైడ్రా ముచ్చట. కానీ కూలిన ఇండ్లల్లో ఉండే జనాలు అయితే గోడు గోడు అనుకుంటే ఏడ్చిర్రు. సర్కారు ఇనాం భూములల్లా ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చేసిర్రు. ఐలాపురం తండాలో ఉన్న పేదోళ్ళ ఇండ్ల జోలికి ఓదట హైడ్రా. 1263 ఎకరాలల్లా సర్కారు భూమి ఉందటాడ. కానీ ఇండ్ల 860 ఎకరాల భూమిని మాత్రమే కాపాడేందుకు ఈ కార్యం ముంగటేసుకున్నది హైడ్రా. ఉన్నాయో అవి మావి కూడా కాదు, నాది ఆపోజిట్ నీలిమా రెసిడెన్సీ. ఈ వస్తువుల పర్సన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇండియాలో కూడా ఉండదు. తను నాకు కాల్ చేసి హారిక ఇది సిచ్యువేషన్ అంట, హెల్ప్ చేయంటే ఇప్పటికిప్పుడు సామాన్లు వెకేట్ చేయమంటే ఏం చేస్తారండి? తను ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియా నుంచి రమ్మంటే వస్తారా అండి? మీకు 2 hours ఇస్తాము, టైమింగ్ 3 hours ఇస్తాము అంటే వస్తారా? ఆస్ట్రేలియా నుంచి వచ్చే కెపాసిటీ ఉందా అండి ఎవరికైనా? ఇక ఈ భూమి విలువ ఏం తక్కువ లేదన్నా 15,000 కోట్లట. ఇది 6 అంతస్తుల బిల్డింగ్ అన్నట్టు. దీని సుత ఊలగొట్టిర్రు. కొందరు ఇంట్లో రెంటుకుంటుండ్రు, కొందరు సొంతింటి ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో. కానీ అందరికీ అందరైపోయినట్టే. ఇక ఇది సర్కారు భూమి. కొండలు గుట్టలు చెరువులు కాలువలు ఉండే భూములలో కబ్జాలు పెట్టి ఎవరు ఉండొద్దు. ఉన్న ఎవరైనా సరే ఇక హైడ్రా అత్తది కూల్చిపారేస్తుంది అంటుంది హైడ్రా. కానీ అన్ని భూములు కూల్చడం ఎందుకు? ఎప్పటి సందో ఉన్న భూములు ఇండ్లు అయ్యి అని ఆడ ఉంటున్న బాధ అన్నట్టు. ఇక ఈ ఐలాపురంలో ఉన్న పెద్ద ఫామ్ హౌస్ సుతా కింద వలగొట్టేసింది హైడ్రా. ఇది కూడా కబ్జా కిందటనే వచ్చిందట. ఇవన్నీ అక్రమంగా తీసుకున్న భూములేనట. మరి మొత్తం మీద మస్తు మంది ఇండ్లు బిల్డింగ్లు ఫామ్ హౌస్లు కూలిపోయింది అలా.